హే ఫ్రెండ్స్, ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ సినిమా రేపైతే రిలీజ్ అవుతుంది. మ్యాక్సిమం రేపు 10 కల్లా నేనైతే మీకు రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. టికెట్ కూడా వచ్చేసినాయి అనమాట. ఈరోజు ప్రీమియర్స్ ఉంటాయి. తెలంగాణలో అయితే ప్రీమియర్స్లో, ఆంధ్రాలో ప్రీమియర్స్ ఉన్నాయి. టికెట్ రేట్స్కి హైకు ఉంది, బెనిఫిట్ షోస్ కూడా ఉన్నాయి. ఆంధ్రాలో అదృష్టం ఉండాలనిపించింది ఫస్ట్ టైం. పోయినసారి ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పడ్డారు. వాళ్ళ దగ్గర ప్రీమియర్స్ పర్లేదు, బెనిఫిట్ షోలు పర్లేదు, టికెట్స్ హైక్ కూడా పర్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు పోయినసారి. మనం మస్తు ఎంజాయ్ చేసినాం తెలంగాణ వాళ్ళం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకేమో ప్రీమియర్స్ పట్టలేదు, బెనిఫిట్స్ పట్టలేదు, టికెట్ రేట్లు పెంచకపోవడం పెద్ద ఫరక పడదు నాకు. కానీ ఈ విధంగా ఇవి పడాల్సిందని చెప్పి నేనైతే కోరుకున్నాను అనమాట. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద తీసుకునే ముందు భయంకరమైనటువంటి ట్రోల్స్, భయంకరమైనటువంటి నెగిటివిటీ అయితే మొదలైందనమాట. ఏంది నెగిటివిటీ, ఎందుకు చేస్తున్నారు, సినిమా రిలీజ్ కన్నా ముందు ఎందుకు ఇంతలా ట్రోల్ చేస్తున్నారు అనేటటువంటిది నాకే అర్థం కాల. అండ్ బార్బెల్ నిజంగా నిన్న తను చేసినటువంటి వీడియో ఒక సెన్సేషన్ అయిందనమాట. శ్రీలీల గారు డాటర్ అన్నారు, కానీ సినిమా టీజర్ ట్రైలర్ చూస్తుంటే డాటర్లా లేరు. లవ్ మొత్తం ట్విట్టర్ నా ఫీడ్ మొత్తం ఆ వీడియోలో వచ్చినాయి అనమాట. చాలామంది నాకు ట్యాగ్ చేసి దీనికి సమాధానం చెప్పు బ్రో అని చెప్పి కూడా అడుగుతున్నారనమాట. వాటన్నిటి గురించి డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్కి. ఎందుకనంటారా, చెప్పా కదా, మన హీరో, మన తెలుగు సినిమా, మనం రూపాయి ఇచ్చినా మన తెలుగు కూడా కొత్తది, మన తెలుగు కూడా తింటాడు అనేటటువంటిది చిన్న సంస్కారం అనమాట. నాకేమి ప్రాంతాభిప్రాయాలనేటటువంటిది చాలా అంటే చాలా ఎక్కువ. నా తెలుగు వాళ్ళకి సాయం చేసుకోవాలని చెప్పి నేను ముందు ఎదురుగా హిందీ వాడు ఉండు, వేరే వేరే లాంగ్వేజ్ వాడు ఉండు, తెలుగు వాడు ఉండు, నువ్వు ఎవడికి సాయం చేస్తానంటే నేను తెలుగుడికే చేస్తా. ఎందుకంటే ముందు నా మానవత్వం అనేటటువంటిది తెలుగు దగ్గర చూపించుకుంటా. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. భాషాభిప్రాయం అనేటటువంటిది ఉండాలి, దీనికోసం పోరాడాలి అనేటటువంటిది నేనైతే కోరుకునేది. సో తెలుగు సినిమా కాబట్టి మన తెలుగుడికి ఒక రూపాయి రావాలి, మన తెలుగు ఆర్టిస్టులు బాగుపడతారు, మన తెలుగు ఆర్టిస్టులు తింటారు అనేటటువంటిది నా ఉద్దేశం. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్. చాలా మందికి అయితే ఇది నచ్చట్లేదు అనమాట. చాలా మంది దాన్ని పని కట్టుకుంటూ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, ఏమని ట్రోల్ చేస్తున్నారు అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, అసలు ఇది చూసిన తర్వాత నాకేం మాట్లాడాలి అనేటటువంటిది అసలుకే అర్థం కాలేదనమాట. సో ఇక్కడ టాక్సిక్ చూసుకున్నట్లయితే దురంధర్ సినిమాకి భయపడి పారిపోయిండు. అదేగా, అంటే ముందుకు వెళ్ళిపోయిండు. మ్యాక్సిమం ఇక ఏ మంత్కి వెళ్ళిపోయాను అనేటటువంటిది, జూన్కి వెళ్ళిపోయినా అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. June 4న టాక్సిక్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ విధంగా నేనే భయపడ్డా, నువ్వు ఎంతుండి అంతరించిపోతున్నావేంది, నీది జస్ట్ ఏ రీజనల్ మూవీ, నీది జస్ట్ ఏ తెలుగు మూవీ, నీది జస్ట్ ఏ 2 స్టేట్స్లో ఉన్నటువంటి సినిమా, అలాంటి దానికి నువ్వు అంతరించిపోతావేందిరా అని చెప్పి మీమ్స్ చేయడం అనమాట. ఇది చూసిన తర్వాత కొద్దిగా కోపం కూడా వచ్చింది, కొద్దిగా చిరాకు కూడా వచ్చింది. అరే, మన తెలుగు సినిమాను మనం కమిడియన్ చేసుకుంటే అట్రా, మళ్ళీ ఇది క్రియేట్ చేసిందేమో నార్తోళ్ళు కాదు, ఇది క్రియేట్ చేసిందే రణ్వీర్ సింగ్ అభిమానులు కాదు, ఇది క్రియేట్ చేసింది అక్షరాల మన తెలుగు యువత, మన తెలుగు హీరో అభిమానుడు. అది కొద్దిగా నన్ను అయితే బాధనైతే గురి చేసింది అనమాట. ఇదే దారుణంరా అంటే ఒకసారి ఇది చూడండి. రోజా కర్పూరం అగరబత్తి కాదు, ఇది నీ పేరు అంటే దురంధర్ అంటే ఉస్తాద్ భగత్ సింగ్ అంటే కర్పూరమేం కాదు అని చెప్పి ట్రోల్ చేయడం అనమాట. ఈ విధంగా ఈ 2 వీడియోలు అయితే మరీ దారుణంగా అంటే దారుణంగా అనిపించినాయి అనమాట. ఈ విధంగా అసలు మన తెలుగు వాళ్ళకి ఏమైంది, ఎందుకు మనోడి సినిమాని ఇంతలా ట్రోల్ చేస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. సో ఇక్కడ బుకింగ్ చూసుకున్నట్టయితే స్లో నడుస్తున్నాయి కాదంట్లా. చాలామంది ఆ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కింద అయినా మేమస్ పెట్టైనా ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ చూడడం జరిగింది. ఆ ట్రైలర్ చూడగానే ఎమ్మటే దురంధర్ మూవీ టికెట్ నేను బుక్ చేసుకున్నా అనేటటువంటి కామెంట్లు కూడా గట్టిగా చేస్తున్నారు అనమాట. మరి దీనికి గల రీజన్ ఏంది, ఎందుకు అంత హేట్ అనేటటువంటిది నాకే అర్థం కాలేదనమాట. ఈ విధంగా వేణుమాధవ్ గారి వీడియోలు కూడా బాగా అంటే బాగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమాలో మైనస్లు కూడా ఉన్నారా బాబు. సో దీన్ని ఎవరు చూస్తారు, మ్యాక్సిమం 50 రూపాయల టికెట్ అయితే చెప్పండి, ఖచ్చితంగా బుక్ చేసుకుంటామని చెప్పి కూడా ఇంకా కామెంట్లు చేయడం, ఇంకా ట్రెండ్ చేయడం మనమైతే చూడొచ్చు అనమాట. సో సినిమా మీద ఎంత నెగిటివిటీ ఎందుకు మొదలైంది, సినిమా మీద ఇంత హేట్ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ బార్బెల్ పిచ్ మీటింగ్ ఏమన్నాడో చూడండి. శ్రీలీల గారు డాటర్ అన్నారు, కానీ సినిమా టీజర్ ట్రైలర్ చూస్తుంటే డాటర్లా లేరు. లవ్ విన్నారు కదా. ఇది విన్న తర్వాత నాకు అసలు ఇక నవ్వాలా ఏడవాలా అనేటటువంటిది అర్థం కాలేదు. ఇది మేము చేసి చాలామంది నవ్విస్తున్నారులే, కానీ ఇది బార్బెల్ ఏమంటానంటే ఇందులో శ్రీలీల చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి కూతురు అంట. అరే, పవన్ కళ్యాణ్ గారు కూతురు నీకెవరు చెప్పారు, నాకే అర్థం కావట్లా. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి అయిపోయిన దాకా కూడా శ్రీలీల గారు అందులో హీరోయిన్ అనేటటువంటిది మనందరికీ తెలుసు కదా. ఇంకా నయం రాశి కన్నా 2 కూతురు అని చెప్పి నువ్వు అనుకోలేదని చెప్పి నాకైతే అనిపించింది. ఈ విధంగా మరి బార్బెల్ ఎలా ఎందుకు అర్థం చేసుకుంటూ కావాలని చెప్పి ట్రోల్ చేస్తున్నావు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. సో ఈ వీడియోస్ పట్టుకోవడం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు.
తనేమంటుందంటే దురంధర్ సినిమా టికెట్ ఏదైతే ఉందో $10 ఉంది, మన ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ ఏదైతే ఉందో $17 ఉంది. అరే 1000 కోట్లు కొట్టినటువంటి సినిమా, అది తోపు సినిమా, దానికే వాళ్ళు తక్కువ రేటు పెట్టి టికెట్లు అమ్ముతుంటే మీకేందంత కండ కావడం, మీరెందుకు అన్ని ఎక్కువ డబ్బులు పెట్టి అమ్ముతున్నారు అని చెప్పి తను కూడా క్వశ్చన్ చేస్తుంటాం. నిజంగా ఆ క్వశ్చన్స్కి అయితే మన దగ్గర అయితే సమాధానం ఉంటుంది అనమాట. దీని గురించి ఇంకో వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ ఎందుకు అంత నెగిటివ్ సినిమా మీద స్టార్ట్ అయింది అనేటటువంటిది డీటెయిల్లోకి వెళ్తే, ఫస్ట్ డైరెక్టర్ అనమాట. భయ్య ఓజీ అప్పుడు ప్రతి ఒక్క ఫ్యాన్డం కూడా వెయిట్ చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్ వెయిట్ చేశారు, ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేశారు, రామ్ చరణ్ అభిమానులు వెయిట్ చేశారు, వేరే అల్లు అర్జున్ అభిమానులు సైతం ఓజీ కోసం బాగా అంటే బాగా వెయిట్ చేశారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నారు అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే, ఓజీ డైరెక్టర్ చూసుకున్నట్లయితే సుజిత్ మాటలు తక్కువ, పని ఎక్కువ. తన పని ఎలా ఉంటుంది, తన వర్క్ ఎలా ఉంటుంది అనేటటువంటిది నేను మీకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ప్రత్యేకించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనమాట. తన వర్క్ అయినా తన డెడికేషన్ అయినా ఎలా ఉంటుంది. సాహో సినిమా తెలుగులో అంతా మెప్పించకపోయినప్పటికీ ఓజీ కోసం అంతలా వెయిట్ చేశారంటే ఇంకా అర్థం చేసుకోండి. సుజిత్ మాట్లాడు, పని ఎక్కువ ఉంటుంది, అసలు తన వర్క్ అయినా తన డెడికేషన్ అయినా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే హరీష్ శంకర్ వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద నెగిటివ్ అనేటటువంటిది మొదలవుతుంది అని చెప్పి మనమైతే గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ అదే. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే హీరో ఎంబడపడకూడదు. ఇది బార్బిల్ కూడా చెప్పిండు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత చిన్న డైరెక్టర్ అయినా హీరోలు ఎంబడపడకూడదు. ఒక హీరోలు ఎంబడబడి ఆ హీరోకు తగ్గట్టు నేను కథ రాస్తా, ఆ హీరోకు తగ్గట్టు నేను బిల్డప్ రాస్తా, ఆ హీరోకు తగ్గట్టు నేను బిల్డప్ కొడతా అనేటటువంటిది ఉండకూడదు అనమాట. అలా చేస్తే మట్టికే వాల్యూ ఉండదు ఆ డైరెక్టర్కి, 100కి 100% వాల్యూ ఉండదు. సుజిత్ గారు ఓజీ అనేటటువంటి మాస్టర్ పీస్ తీసిన ఏ రోజు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డబ్బా కొట్టలేదు. నేను ప్రౌడ్గా చెప్తున్నా, ఇది నేను గొప్ప కూడా చెప్తున్నా. ఆయన స్టేజ్ మీద ఎలివేషన్లో ఇవ్వలేదు, స్టేజ్ మీద ఆయన చూస్తే నాకు రియల్ స్టార్ అని చెప్పి డబ్బా కొట్టినటువంటి వ్యక్తి కాదు. కానీ ఆయన మీద ఎంత అభిమానం ఉంది అనేటటువంటిదే స్క్రీన్ మీద చూపించిందా లేదా? ఇక్కడ కూడా అదే. హరీష్ శంకర్ చూసుకున్నట్లయితే లేతే డబ్బానే భయ్యా. నువ్వు ఎంత డబ్బా కొడతంటే వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏదైనా సరే హీరో ఏమంటే డైరెక్టర్ పడకూడదు. డైరెక్టర్ తన యొక్క కథ ఏంది అని చెప్పి ఆ కథ మీద గట్టిగా నిలబడితే ఎంతమంది హీరోలు అయినా సరే నీ వెనక పడతారు అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ హరీష్ శంకర్ వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద బీభత్సమైనటువంటి నెగిటివ్ వస్తుంది, దాంట్లో సెకండ్ థాటే లేదు. అదీ కాక మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి, మహేష్ బాబు గురించి బాబు డే 1 కొట్టాలన్నా, బాబు హయ్యెస్ట్ కొట్టాలన్నా అంటే తదాస్తు అని అంటాం. ఆ తర్వాత బాబు అంటే నేను బాక్స్ ఆఫీస్ అనుకున్నా, మహేష్ బాబు గారు నేను అనలేదు అని చెప్పి ఆయన కవర్ చేసలే. కానీ అయినప్పటికీ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఇప్పుడు చాలా అంటే చాలా ట్రోల్ చేస్తున్నారు, చాలా అంటే చాలా నెగిటివ్ చేస్తున్నారు అనమాట. సో మెయిన్ అయితే ఈ సినిమా మీద నెగిటివ్ రావడానికి గల కారణం హరీష్ శంకర్ అనమాట. హరీష్ శంకర్ కాకుండా ఇంకా వేరే డైరెక్టర్ అయితే ఈ సినిమా మీద ఒక బజ్ ఉండేది, ఒక హైప్ ఉండేది. ఇంకా నెగిటివ్ రావడానికి గల కారణం ఏంటంటే ట్రైలర్. అసలు అదేం ట్రైలర్ కట్టా నాకే అర్థం కావట్లా. చూసేటోడికి సిరాకు వస్తుంది. సినిమా ట్రైలర్ అంటే ఏంది? ఆడియన్స్ని రప్పించడానికి. ట్రైలర్ ఎవడు పని పాట లేకుండా రిలీజ్ చేయడు, టీజర్స్ ఎవడు పని పాట లేకుండా రిలీజ్ చేయడు. ఆడియన్స్ థియేటర్లోకి అడుగు పెట్టాలి అని చెప్పి ఆ ట్రైలర్ కటింగ్ అనేటువంటి ఉంటుంది. మరి ఆ ట్రైలర్ కటింగ్ ఏందనేటటువంటిది మనకి అర్థం కాదు. ఆ తర్వాత డిఎస్పీని మధ్యలో తీసేయటం, డిఎస్పీ ఫ్యాన్స్ కూడా బాగా ట్రిగర్ అయ్యారనమాట. దీనివల్ల కూడా సినిమా మీద బీభత్సమైనటువంటి నెగిటివ్ నడుస్తుంది అనేటటువంటిది 100% వస్తాం. ఈ నెగిటివ్ అన్నిటిని దాటుకొని సినిమా లేవాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. లేస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే క్లైమాక్స్ బాగుంటుంది అంట, ఇంటర్వెల్ వేరే లెవెల్ ఉంటుందంట, అండ్ అంతాక్షరి ఉంటుందంట. అంతాక్షరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఆడతారంట, ఆ రౌడీలు ఆడతారంట. మరి ఇది ఎంత దరిద్రంగా ఉంటుంది అనేటటువంటి మనమైతే రేపు థియేటర్లో చూసాక క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. దీనివల్ల సినిమా మీద పచ్చి ట్రోల్స్, పచ్చి నెగిటివిటీ చూద్దాం. రేపు సాయంత్రం కల్లా సినిమా దమ్మేంది. సినిమా బాగుంటే ఎవడు దాన్ని ఆపలేడు. ఇది మటుకి ట్రూత్. బాయ్ బాయ్, నమస్కారం.